నేటి రాశి ఫలాలు మేషరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన లబ్ధిని పొందుతారు. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోయి సఖ్యత అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా అధిక లాభాలను గడిస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవుతారు. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సోదరుల సహాయ సహకారాలనేవి అన్ని విధాలుగా మేషరాశి వారికి అందుతుంది. అలాగే ఆధ్యాత్మికత పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక సమస్త కార్యసిద్ధి అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు విద్యాలాభం అనేది కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఉద్యోగులకు ఉద్యోగాలలో ప్రమోషన్స్ మరియు అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. క్రీడాకారులకు కళాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు సినీ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. మంచి లాభాలను గడిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలోనూ కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకు కూడా మంచి లాభాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది మేషరాశి వారికి. మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ వివాహ ప్రయత్నాలలో ఒక శుభవార్తను మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మేషరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం మీ సొంతం ఈరోజు. ఇక ఆర్థిక ఇబ్బందులను అధిగమించి మంచి లాభాలను గడిస్తారు. ఇక కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు పూర్వ వైభవం అనేది లభిస్తుంది. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఐటీ రంగం వారికి మంచి విజయం అనేది సొంతమవుతుంది. అలాగే మేషరాశిలోని విద్యార్థులు అనుకున్నట్టుగా సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.